వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రమేష్, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎన్సిడి అండ్ ఆర్బిఎస్కే డిఎంఎడ్హెచ్ ఆఫీస్ కడప. యాక్చువల్గా ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నిటినీ కూడా తనిఖీ చేయాల్సిందిగా మనకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నుంచి మనకు ఆదేశాలు రావడం జరిగింది. ఆదేశాల మేరకు డిఎంఎడ్హెచ్ఓ గారు మనల్ని ప్రోగ్రామ్ ఆఫీసర్స్ అందరినీ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ ఇన్స్పెక్షన్ చేసి నామ్స్ ప్రకారంగా ఉన్నాయా లేదా అని చెక్ చేసి ఒక చెక్ లిస్ట్ ఇచ్చి దాని ప్రకారంగా అన్నీ ఫాలో అవుతున్నారా లేదా అని వెరిఫై చేసి రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా మమ్మల్ని ఆదేశించడం జరిగింది. ఈ ఆదేశాల మేరకు ఈరోజు బద్వేల్ రావడం జరిగింది. బద్వేల్ పట్టణంలోని ప్రైవేట్ హాస్పిటల్స్ ఈరోజు కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ని విజిట్ చేయడము, అక్కడ రికార్డ్స్ అన్ని చెక్ చేయడము, అక్కడ ఫెసిలిటీస్ కానీ అక్కడ ఫీజుల కలెక్షన్ ఇది కానీ నామ్స్ ప్రకారం అన్నీ ఉన్నాయా లేదా అని చెక్ చేయడం జరిగింది. పొల్యూషన్ ఎన్ఓసీలు ఉన్నాయా, బయోమెడికల్ వేస్ట్ సరిగ్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా, స్టాఫ్ అందరు క్వాలిఫైడ్ ఉన్నారా లేదా, అడ్మిషన్స్ చేసుకుంటున్నారా, ఎక్స్ట్రా అమౌంట్స్ ఏమన్నా కలెక్ట్ చేస్తున్నారా, ఇలాంటి విషయాలన్నిటి మీద కూడా మనం ఈరోజు క్షుణ్ణంగా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ని ఆకస్మికంగా సర్ప్రైజ్ విజిట్స్ చేయడం జరిగింది. ఇందులో చాలా వరకు హాస్పిటల్స్ కొన్ని నామ్స్ పాటించని వాళ్ళందరికీ కూడా రెక్టిఫై చేసుకోవడానికి కొంచెం టైం ఇచ్చాము. ఈ రిపోర్ట్ అంతా కూడా మనము స్టేట్కి కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. ఈ ఫైనల్ రిపోర్ట్ అంతా కూడా మా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నుంచి వాళ్ళు ఇచ్చే ఆదేశాల ప్రకారంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది, వైలేషన్స్ ఏమైనా ఉంటే. సార్, ఇప్పుడు వీళ్ళ మీద కంప్లైంట్లు ఉన్నాయి, అన్ని కొంచెం టైం అయితే తీసుకున్నారు. స్టేట్ వైడ్ ఈ ఇన్స్పెక్షన్స్ స్టేట్ వైడ్ అన్ని చోట్ల జరుగుతున్నాయి. కంప్లైంట్ లాగా అట్లా ఏం కాదు, కానీ ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ను కూడా మనము వెరిఫై చేయాల్సిందిగా మనకు కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి హెల్త్ నుంచి ఆదేశాలు రావడం వల్ల అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా చెక్ చేస్తున్నారు. అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా నామ్స్ ప్రకారంగా ఉన్నాయా లేదా అని చెక్ చేయడం జరుగుతుంది. మనము నామ్స్ అంటే ముఖ్యంగా హాస్పిటల్స్లో ప్రెమిసెస్ అంతా శుభ్రంగా ఉందా లేదా, నీట్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా, డాక్టర్స్ పేర్లు వాళ్ళ లిస్ట్ అంతా బయట డిస్ప్లే చేశారా లేదా, అక్కడ వాళ్ళు ఛార్జ్ చేస్తున్న ఛార్జెస్ అన్నీ కూడా లిస్టు పెట్టారా లేదా, వాళ్ళ ప్రతి ల్యాబ్లో కానీ ఫార్మసీలో కానీ క్వాలిఫైడ్ పీపుల్ని పెట్టి రన్ చేస్తున్నారా లేదా, క్వాలిఫికేషన్ లేని వాళ్ళని పెట్టి రన్ చేస్తున్నారా, వాళ్ళ డాక్యుమెంటేషన్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఇలాంటివన్నీ కూడా మనం చెక్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ ఫైర్ ఎన్ఓసీలు కానీ బయోమెడికల్ వేస్ట్ డిస్పోజల్ కానీ ఇలాంటివన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. పెద్ద వైలేషన్స్ ఏమీ లేవండి, కాకపోతే చిన్న చిన్న వైలేషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మేము రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఏదైనా వైలేషన్స్ ఉంటే. మనం ఇప్పటివరకు అయితే బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు కానీ అంతకు పైన ఎంఎస్సీ కానీ చదివిన వాళ్ళు, ఎంఎస్సీ నర్సింగ్ చదివిన వాళ్ళు కానీ జిఎన్ఎం కానీ ఏఎన్ఎం వరకు మనం పర్మిట్ చేసాము. అంతకన్నా తక్కువ క్వాలిఫికేషన్ వాళ్ళతో మనము మెడికల్ ప్రొఫెషన్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయకూడదు అని చెప్పి ఆల్రెడీ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాంటి వాళ్ళు ఎవరన్నా మనకి ఇప్పటివైతే మనం చెక్ చేసిన హాస్పిటల్స్లో అలాంటి వాళ్ళు ఎవరైతే క్వాలిఫైడ్ ఉన్నారో వాళ్ళే కనిపించారు. ఫ్యూచర్లో చూడాలి, వెతకాలి, ఏమన్నా అన్క్వాలిఫైడ్ వాళ్ళు ఏమన్నా దొరికితే చూస్తాం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.